సరే వాడు రావడానికి ఏదో వారానికి 2 రోజులు 3 రోజులు రోజునో ఓ పద్ధతి ఉంటుందిగా. ఆ వచ్చే సమయానికి ఈవిడ అలంకరించుకోవడం, వెళ్ళడం. ఇది భర్త కోసం ఎదురు చూసే భార్యలాగా ఒక ప్రీతి ఏర్పడిపోయింది. మిగిలిన వాళ్ళని పట్టించుకునేది కాదు పెద్దగా. తన ధర్మం తాను చేసేది కానీ పట్టించుకునేది కాదు. వీడి ఎందు ప్రీతి. ఇక అక్కడి నుంచి ఆ ప్రీతి గమనించి వాడేం చేశాడు, కొన్నాళ్ళు రావడం మానేశాడు. ఎవరైనా అలాగే ఉంటుంది, ఆడామగ ఇద్దరు ఒకటే విషయం. కాస్త అవతల వాళ్ళు మన మీద ఇష్టం చూపిస్తారని వీడు బెట్టు చేసేస్తాడు, బిగించేస్తాడు. రావడం తగ్గించాడు. ఇక అక్కడి నుంచి అక్కడ ఎదురు చూడడం, రావో ఈ చందమామ అనడం, ఓ స్తంభం చాటు నిలబడడం, పాట పాడడం. ఆవిడ అమావాస్య చంద్రుడు ఎక్కడ వస్తాడు, బాధపడడం, ఇక విరహవేదన. ఇలాగా ఈవిడ ఒక 4-5 రోజులు ఈ దుఃఖం పడిందండి. చూడడం రాకపోవడం, ఏమిటిది నన్ను నామినేంటో కోపం వచ్చిందా, నేనంటే ఇష్టం తగ్గిపోయిందా, ఇంకెవరినైనా అలవాటు పడ్డాడు, ఇంకా రకరకాల అనుమానాలు. ఇంకా సంసారంలో వచ్చినట్టే. ఇదేదో ఆవిడ ఒక మెట్టు ఎదిగింది అనొద్దు. ఇది ఆవిడ వృత్తి ధర్మానికి వ్యతిరేకం. ఇలా ఎవరిలో ప్రేమలో పడకూడదు, తప్పది. కేవలం యాంత్రికంగా తన ధర్మాన్ని తాను చేయవలసిందే వేసి అంటే అంతే. అలా యాంత్రికంగా తన ధర్మాన్ని తాను చేస్తే ఆవిడకి మోక్షం వస్తుంది, అది విశేషం. అది ఆ కాలానికి ధర్మంగా చెప్పి ఆ ధర్మం చేయడం మోక్షమే. తపస్వధర్మవర్తిత్వం అన్నారు, తపస్సే అన్నారు. అంటే ఏ వృత్తి తాను చేపట్టారో దాని ద్వారానే పొందొచ్చున్నారు. యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చి సిద్ధిం విందతి మానవక. తన వృత్తి ధర్మంతోనే భగవంతుడిని అర్చన చేసి మానవుడు మోక్షం పొందుతాడు. అందువల్ల పింగళ వేశ్యావృత్తి ధర్మంతోనే మోక్షం పొందాలి. కానీ ఈ ప్రేమలో పడడం, ఎదురు చూడడం వల్ల ఆవిడ ఒక వ్యామోహానికి లోనై దుఃఖపడుతుంది. ఎంతైనా కాస్త గ్రంథాలు చదువుకున్న జ్ఞానం, తల్లి చెప్పినటువంటి మాటలు, మదన గోపాలస్వామి ఆలయంలో ఉండి అప్పుడప్పుడైనా ఒక అరనిమిషం ధ్యానం చేసిన పుణ్యం, ఇవన్నీ కలిసి వచ్చి ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. అసలు నేనేమిటి అసలు ఈ పని ఏమిటి, నేను ఈ వీధి గుమ్మల్లో నిలబడి ఎదురు చూడడం, వాడెవడి కోసమో, వాడు వస్తాడు రాడు, అసలు నా ధర్మం ఏమిటి. పొంతన వచ్చిన వాణిని కాంతునిగా గొనుచు వరుని కాంక్షింపక నేనెంతయునూరడి మనమున చింతయొకడు లేకయుండ చెందును సుఖముల్. ఎంతయునూరడి మనమున చింతయొకడు లేకయుండ చెందును సుఖముల్. తన ధర్మాన్ని గురించి తాను ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టిందో ఆ వేశ్య వశిష్ఠ మహర్షితో సమానమైనటువంటి జ్ఞానాన్ని పొందిందండి. నిజానికి వశిష్ఠుడు కూడా వేశ్యాపుత్రుడు కదా, ఉర్వశీ తనయుడు కదా. మన పుట్టుకతోటి మన జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. ఏ కులంలో, ఏ ప్రాంతంలో, ఏ వృత్తిలో పుట్టిన ఎవరైనా జ్ఞానం పొందొచ్చు, మోక్షం పొందొచ్చు. మోక్షం పొందాలంటే ఫలానా జన్మ ఎత్తాలనడం పచ్చి అబద్ధం. మన శాస్త్రాలు, పురాణాలు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. జన్మను బట్టి లేదు, అది కర్మను బట్టి ఉంది. ఎప్పుడైనా మనిషి మారచ్చు, ఏ క్షణమైనా అవకాశం ఉంది. మరణించడానికి ముందు క్షణం జ్ఞానాన్ని పొందినా మోక్షం పొందుతాడు. ఒక్క క్షణం చాలు, అది తీవ్రంగా ఉండాలి. అదే ఈ క్షణం. పింగళికి రక్షణం, మనకి శిక్షణం. పొంతన వచ్చిన వాణిని కాంతునిగా గొనుచు. నా ధర్మం ఏమిటి, సాయంత్రం అయితే ఎవరు వస్తే వారిని ఆహ్వానించాలంతే. నాకు అసలు మళ్ళీ ఈ రాగము, ద్వేషం, ఇష్టం, అయిష్టం ఏమిటి, ఎవరు వస్తే వారిని స్వీకరించాలి, నేనంతే. నాకు భర్త ఏమిటి, నాకు ప్రేమ ఏమిటి, నా ధర్మం కాదు అది. ఓరునిక ఆంక్షింపక ఇంకెవరి ఎందు నా మనస్సు ఉండకూడదు, ఈ వచ్చిన వాడు ఎందు ఉండకూడదు. వాడి ఎందు కూడా అరగంటే, ఎందుకంటే వాడి దగ్గర ఏదో డబ్బు తీసుకున్నా వాడు సుఖాన్ని అంతే, ఏదంతే. అదొక వ్యాపారం, మామూలు పద్ధతి అంతే. ఎంతయో నోరడు వాడు వెళ్ళిపోయాడు, అయిపోయింది. మన పని ఏదో మనం చేసుకుంటాం, 2 మెతుకులు వండుకుంటాం, తింటా పడుకుంటాం, కృష్ణారాధన చేసుకుంటాం. ఎంతయో నోరడి మనమున చింతయొకడు లేకయుండ చెందును సుఖములు. అంతే కదా. ఏ చింత లేకపోతే నేను సుఖంగా ఉండేదాన్ని, నేను ఎందుకు తెచ్చిపెట్టుకున్నాను ఈ తద్దినం అని ఆవిడ వీడి కోసం చూసేది. అనవసరం అని ఒంటి కంబంపు మేడయగునింటిని ఇంటి 9 వాకిడులు మూసి నిద్రపోదును అని నిశ్చయించు. ఈ శరీరం ఒక ఒంటి స్తంభం మేడ, దీనికి 9 వాకిళ్ళు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు వగైరా ఇవన్నీ మూసి బారేసి సుఖంగా పడుకుంటాను, నాకు ఎందుకు వీడి గురించిన చింత అని వదిలేసింది మొత్తం. దెబ్బకు సుఖంగా పడుకున్న తర్వాత ఎప్పుడో వచ్చాడు వాడు 2-3 రోజులుగా. వాడి దగ్గర 100 మంది వచ్చారు, ఏడు దీనికి
ఆశ్చర్యం ఏమిటంటే ఆ వేశ్య మోక్షాన్ని పొందింది అజ్ఞానం ద్వారా. ఇదివరకు ఒక దొంగ మోక్షాన్ని పొందిన కథ మనం చదువుకున్నాం భీష్ముడి ద్వారా. ఇప్పుడు ఒక వేశ్య పొందిందంటే ఇది భారతీయ ధర్మ సంస్కారం. వేశ్యలు దొంగలు మోక్షాన్ని పొందుతున్నారు. మనం సంసారాల్లో ఉన్నవాళ్ళం, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళం, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళం, వ్యవసాయాలు చేస్తున్న వాళ్ళం, గొప్ప జ్ఞానులమని చెబుతున్న వాళ్ళం మనం పొందలేకపోతున్నాం. మనం బంధాల్లో ఇరుక్కుంటున్నాం. మనం ఏ రకంగా వేశ్యల కంటే దొంగల కంటే గొప్పవాళ్ళం ఆలోచింతురుగాక మీరలు. ఈ మాట చెప్పడంతో శానజిత్తు దుఃఖం మొత్తం తీరిపోయింది. అనవసరం అండి, ఇంకా అర్థమైంది. అటువంటి వేశ్య మోక్షం పొందింది, మహారాజుని హిండి నేను పొందలేకపోతున్నానంటే ఆ వేశ్యకి వాడి మీద వ్యామోహం అంటే నాకు నా కొడుకు మీద ఉంది, తేడా ఉంది. జీవితంలో మనం కూడా అంతే. వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవచ్చు, వచ్చిన వాడికి సరైన సరికిద్దాం, పొంతన వచ్చిన వారిని సరైన సరికిద్దాం, వాడిని మోసం చేయకుండా. రాలేదు రామకృష్ణ రామకృష్ణ అనుకుంటూ కూర్చుందాం. మన వ్యాపారం సంగతి భగవంతుడు చూసుకుంటాడు, ఏం పర్వాలేదు. ఓ పుస్తకం చదువుకుందాం, అందుకని వ్యాపారం పెరగట్లేదు, దీన్ని తీసేద్దాం, సెంటర్లో పెడదాం, వాడిని ఉన్న పోటీ వాడిని దింపేద్దాం. ఇవన్నీ ఎందుకు వచ్చినవండి? రెండు వ్యాపారాలు దెబ్బతిండవు. వచ్చిన వాడికి నిజమైన సరైనటువంటి సరుకు అమ్మడం, వాడు వెళ్ళగానే ఓ పుస్తకం చదువుకోవడం, ఇది చెయ్యాలి. అప్పటికి శానజిత్తుకి హాయిగా మనశ్శాంతి కలిగింది. అమ్మయ్యా, అటువంటి ఆవిడ పొందగలిగినప్పుడు నేను పొందలేను, అనవసరంగా ఈ కొడుకు మీద పెంచుకున్నాను నేను, లేకపోతే నాకు ఎందుకు ఇది, ఇలాగ నా దేహమే నాకు పరాయిది అయినప్పుడు ఆ కొడుకు ఎవరు? ఇలా నమస్కారం పెట్టి కోరుతున్నానండి. పచ్చికాయలు పగిలిపోయిన వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. నా తల్లి కూడా ఆ దుఃఖాన్ని అనుభవించడం నేను చూశాను. 9 మందిని కందే ఆ తల్లి. ఆవిడ ఉండగానే 5గురు వెళ్ళిపోయారు, అన్నీ పచ్చికాయలే. ఆవిడ భరించింది. 60 ఏళ్ల కొడుకు, 64 ఏళ్ల కూతురు వెళ్ళిపోయిన దుఃఖాన్ని మా అమ్మ భరించింది. ఇలా ఎంతోమంది ఉన్నారు. వారందరి పట్ల నేను మాతృభావంతోనే వారు ఆ దుఃఖాన్ని పోగొట్టుకుందిగా ఈ మాట చెబుతున్నాను. ఇప్పుడు ఒక్క ప్రశ్న ధర్మరాజు అడిగాడు. నాకు ఇవన్నీ వింటుంటే ఒక చిత్రమైన సందేహం వస్తుందండి. ధర్మ సందేహం అంటే ఇలా ఉండాలి. ధర్మ సందేహం నిజంగా ధర్మరాజు అడిగిన సందేహం ధర్మ సందేహం. అసలు డబ్బు ఉండడం గొప్ప విషయమా లేకపోవడం గొప్ప విషయమా నాకు అనుమానం వస్తుంది అన్నాడు. మనకెవరికి అనుమానం రాదు. అది ఏమిటా వేరే మాట? డబ్బు ఉండడమే గొప్ప విషయం, డబ్బు ఉన్నవాడే గొప్పవాడు. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది పితామహ, కలిమిలేముల్లో ఏది మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది? వెంటనే చెబుతా ఉండి మనం ఎవరో డబ్బు ఉంటేనే సుఖం ఉండి డబ్బు లేకపోతే సుఖం ఏంటండి అంటాం. కానీ భీష్ముడు ఏం చెప్పాడు, ధర్మరాజు ఏం విన్నాడు, దాన్ని సమర్థించడానికి వారు చెప్పుకున్న కారణాలు ఇవన్నీ మనం 23:30 గంటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు పళ్ళు తినవలసి వస్తే పళ్ళు అనాలి, అంతేగాని ఫ్రూట్స్ అనే మాట పనికిరాదు. బజార్లోకి వెళ్ళినా సరే ఫ్రూట్స్ కొన్నామన్నది పళ్ళు కొన్నాం, హచ్చ తెలుగు మాటలన్నీ మనకు హాయిగా ఉన్నాయి. అంచేత ఫ్రూట్స్ వాడడం మానేసి పళ్ళు వాడదాం హాయిగా, మన పళ్ళు కూడా చాలా బాగుంటాయి. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.